కందుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది. హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్రిసాట్ 120 రోజులలోనే పంట చేతికి రావడం, ఏడాదిలో 3 పంటలు పండించుకునే అవకాశం ఉండటం, చీడపీడలను, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం ఈ వంగడం ప్రత్యేకతలు. ప్రస్తుత రకాలు వర్షాకాలంలోనే సాగుకు అనుకూలమైనవి. 6 నెలల పంట కాలంతో ఎకరాకు గరిష్టంగా 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఇస్తున్నాయి. కొత్త వంగడం ఎకరాకు 10 క్వింటాళ్ల మేర దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఐసీపీవీ 2544 వంగడాన్ని ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పటాక్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాక్సిలరేటెడ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ గ్లోబల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సీన్ మేయోస్, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దేశంలో ఏటా 1.25 కోట్ల ఎకరాలలో కంది పంట సాగవుతుండగా 35 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది. రాష్ట్రంలో 7 లక్షల ఎకరాలలో సాగవుతుండగా 2.01 లక్షల టన్నులు దిగుబడి వస్తుంది. దేశీయ అవసరాల కోసం ఏటా 15 లక్షల టన్నుల మేర కందులను ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్రిసాట్లో 5 ఏళ్ల విస్తృత పరిశోధన అనంతరం సీనియర్ శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాష్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు బెలియప్ప, శృతి, బొమ్మ నరేష్ల బృందం మేలైన కంది రకం ఐసీపీవీ 25344ను అభివృద్ధి చేసింది. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలో దీన్ని పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుత రకాలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటుండగా కొత్త రకం 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ పండుతుందని, ఎకరాకి 2 కిలోల విత్తనాలు సరిపోతాయని వెల్లడించింది. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.